ఆపరేషన్ సింధూర్ గురించి వివరించేందుకు కేంద్రం అఖిలపక్ష భేటీ నిర్వహించింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ జరిగింది. ఢిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీ భవనంలో సుమారు గంటన్నర పాటు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, జైశంకర్, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్, కిరణ్ రిజిజు, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో త్రివిధ దళాలను అఖిలపక్ష నేతలు అభినందించారు. ఆపరేషన్ సింధూర్ విజయం, తదనంతర పరిణామాలు, కేంద్రం తీసుకున్న వివిధ నిర్ణయాలను ప్రతిపక్షాలకు రాజ్నాథ్ వివరించారు. 9 ఉగ్రస్థావరాలపై అత్యంత ఖచ్చితత్వంతో దాడులు నిర్వహించినట్లు రాజ్నాథ్ చెప్పారు. ఈ దాడుల్లో దాదాపు 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టామని, దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం ఎదురుచూస్తున్నామన్నారు. ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయని, ఈ ఆపరేషన్కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడే వెల్లడించలేమని ప్రతిపక్ష నేతలకు రాజ్నాథ్ వివరించారు. ఈ ఉద్రిక్తతలను పెంచాలన్న ఉద్దేశం భారత్కు లేదని, కానీ పాక్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే మాత్రం వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని రాజ్నాథ్ చెప్పారు. ప్రతిపక్షాలు అత్యంత పరిణితితో వ్యవహరించాయని సమావేశం అనంతరం కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. ప్రతిపక్షాలు ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించాయని వెల్లడించారు.